సో ఎన్బీకే 109 డాకు మహారాజ్ ఈ మూవీ January 12, 2025 రావాల్సింది. ఇప్పుడు దానికి సంబంధించి సంక్రాంతి రేస్లో వెంకటేష్ గారు, ఇటు రామ్ చరణ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు అనుకోవచ్చు. గేమ్ చేంజర్ పైన దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తున్నాయి, చిన్న చిన్న గ్లిమ్స్ కానీ మనకి ఏదో ఒకటి అట్రాక్షన్ అయితే ఉంది. సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ కూడా మొన్న రీసెంట్గా సాంగ్ రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరిది కొంచెం ఓకే నడుస్తుంది, సినిమా రాబోతుంది, మేము ప్రమోషన్స్. కానీ దీనికి సంబంధించి టీజర్లే వదులుతూ ఉన్నారు. అప్పుడే గ్లిమ్స్ అని, అప్పుడైనా లుక్ అని ఒకటి అట్లా చిన్న చిన్న వీడియోస్ వదులుతూ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన సాంగ్స్ కానీ ఏదైనా ఒకటి ఇంపాక్ట్ చూపించేటట్టుగా అయితే ఏమీ బయటకు రిలీజ్ చేయట్లేదు. మరి సినిమా ఇంపాక్ట్ రావాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి కదా, మరి ఎందుకు ఇంకా స్టార్ట్ చేయట్లేదు? అంటే ఈ మూవీ ఇంకా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ మంత్ మధ్యలోనే అయిపోద్దాం షూటింగ్ కంప్లీట్ అయ్యి. సో ఇంకా ఎందుకు మరి సాంగ్స్ వదలలేదు, అది మరి ప్రొడ్యూసర్ అందరు ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు రోజు రిక్వెస్ట్ చేసి సాంగ్స్ వదలమని. ఎందుకంటే సాంగ్స్ ఒక 4-5 ఉన్నా కూడా ఈ 1 monthలో ఫాస్ట్ ఎక్కించాలి అంటే ఫాస్ట్గా వదలాలి. మరి టైం అనేది ఇంకా బ్యాలెన్స్ చేసుకోలేదు. ఇప్పటికీ వచ్చిన ట్రేజర్ గ్లిమ్స్లో అయితే లుక్ బాగున్నాడు, అంత బీజిఎం అంతా బాగుంది. బట్ సాంగ్స్ అనేవి పడితే అప్పుడు కానీ వాళ్ళకి చూసే వాళ్ళకి కిక్ రాదనమాట ఫ్యాన్స్కి. ఒక ఎలివేషన్ సాంగ్ అనో, ఒక లవ్ సాంగ్ అనో, ఒక మాస్ సాంగ్ అనో దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో బాబీ గారు అంటే కంపల్సరీ 4-5 సాంగ్స్ లేకుండా సినిమాని ఫినిష్ చేయరు. సో ఎందుకంటే వాల్తేరు వీరయ్య సాంగ్స్ ఎంత బ్లాక్ బస్టర్ అయినా మనం చూసాము. సో దాని తర్వాత ఆయన బాలకృష్ణ గారితో చేస్తున్నారు. సో మరి ఆయన క్యారెక్టర్ని ఓన్ చేసుకుని ఆల్రెడీ దీనిపైన మేకింగ్ వీడియో చూపించారు. అట్లాగే దీని గ్లిమ్సెస్ 2-3 వదిలేరు. సో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కంప్లీట్ కంటెంట్ ఏం వదలలేదు. సో ఒక పాట వస్తే అసలు ఎలా ఉంటాడు డాకు మహారాజ్ అనో క్లారిటీ వస్తుంది. సో ఆ పాట ఎప్పుడు వస్తుందో పాటల కోసం ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇంకా దానికి మించి రిలీజ్ డేట్ కూడా టీజర్లోనే వదిలేశారు. సో ఇంకా ఎక్స్ట్రా అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు అసలు ఎప్పుడు ఎలా ఏంటి అని. సో సంక్రాంతికి అయితే వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఆ సాంగ్స్ ఏమన్నా వదిలి ఇంకేమైనా ప్రెస్ మీట్స్ దీని గురించి బాలయ్య గారితో మాట్లాడించి ఈ సినిమా గురించి అయితే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. సో మరి ప్రొడ్యూసర్ గారు, హీరో, డైరెక్టర్ అందరూ కూర్చుని సో మరి ఎప్పుడు అసలు ఏంటి ప్రెస్ మీట్, ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. గేమ్ చేంజర్ అయితే ఈ నెల 12 నుంచి 14th నుంచి స్టార్ట్ అవుతాయి. 14th నుంచి US బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి గేమ్ చేంజర్కి. సో మరి దీనికి ఎప్పుడు ఏంటి అనేది ఆ టీమే క్లారిటీ ఇవ్వాల్సింది అనమాట. మరి నాగవంశీ గారు ఎందుకు దీని ప్రమోషన్లో వెనకబడ్డారో అర్థం కావట్లేదు. అన్ని సినిమాలకి ఆయన ఇంకా ఎక్కువ లీడ్ తీసుకొని చేస్తుంటారు. మరి దీనికి ఏ విషయం వాళ్ళని ఆపుతుందో మరి అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఫ్యాన్స్ అనుకుంటుంది ఏంటి అంటే ఓవరాల్ నెటిజన్స్ దగ్గర నడుస్తుంది అన్స్టాపబుల్ 4కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని. ఎందుకంటే అక్కడ గెస్ట్లు రావడము, వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం, అందులో ఎక్కువ టైం స్పెండ్. బికాస్ అందులోని ప్రోమోస్ మనకు ప్రతి వీక్ ఇట్లా పక్కా అప్డేటెడ్గా వస్తాయి. సెకండ్ ఉందంటే సెకండ్ది వస్తుంది. కానీ ఆయన సినిమాల పైన అంత దృష్టి పెట్టట్లేదు. అంటే అట్లా కాదు అసలు ఆ విషయంలో బాలకృష్ణ గారికి మనం వంక చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒక డేట్ ఇచ్చారంటే కన్ఫర్మ్ ఆ డేట్ ఆ టైంకి అక్కడ ఉంటారు ఆయన. ఓకే, ఏదంటే షూట్ కానీ ఏదన్నా అది ఆహా ప్రోగ్రామ్ అనివ్వండి, సినిమా అనివ్వండి, ఏదైనా కానీ ఆ డేట్కి ఆయన ఆ లొకేషన్లో ఉంటారు కంపల్సరీ. ఆ లొకేషన్లో ఉన్నారంటే ఆ షూట్ అనేది ఫాస్ట్గా ఫినిష్ చేసే హీరోల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కన్నా బాలకృష్ణ గారే సినిమాని ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. ఇంకా దానికి చేయాల్సిన డైరెక్టర్లు ఏం చేయగలుగుతారో అది చేయాలి సినిమాకి, అంతే. ఆయన పార్ట్ ఎంతవరకు షూట్ చేయాలో అది ప్రోగ్రామ్ అయినా, ఈవెంట్ అయినా, సినిమా అయినా ఆయన టైంకి డేట్ ఇచ్చాడు అంటే అక్కడ ఉంటాడు కంపల్సరీ. ఓకే, సో ఓవరాల్ ఇక్కడ ప్రాబ్లం అంతా డైరెక్షన్ టీమ్, వర్కింగ్ టీమ్ కానీ డైరెక్షన్ టీమ్ కానీ తేడా ఉంటే తప్ప దాంట్లో వెనకబాటు పడటానికి అదే ఆనందం. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి మరి రిలీజ్ చేయాలి, ఆ జోష్ తీసుకురావాలంటే మినిమం ఇంకా 40 రోజులు ఉంది. సినిమాని అంత పుల్ చేయాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సంక్రాంతి అనేది తెలుగు TFI మొత్తంలో కూడా ఈ దానికి కొట్టాడంటే ఇయర్ మొత్తం వాడే ఇంకా మొగుడు అన్నట్టు అది టైటిల్ ఉందన్నమాట. సంక్రాంతి కొట్టిన మొగుడు ఎవరు అనేది. సో అది ఈసారి ఎవరు కొడతారు ఏంటనేది ఆ హైప్ని క్రియేట్ చేయడం, ఫస్ట్ సినిమా హైప్ క్రియేట్ అవ్వాలి. అది సినిమాస్ వచ్చిన తర్వాత ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది మాట్లాడుకోవచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ముందుకు వెళ్తే బెటర్ అని అభిమానితో ఫీల్ అవుతున్నారు. ఓకే.